హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా? అందరు గుడ్ మార్నింగ్ అండి. అందరు చాలా దగ్గర టీలు కాఫీలు అన్నీ అయిపోయినాయి. చూడండి, నేను నిన్న మంచిగా క్లీన్ చేసిన. ఈ ఇంట్లో హౌస్ డ్రైవర్ చేస్తే ఇవి సహకరించి అబ్బా. చూడరు మంచు ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇవి కూడా సేమ్. చూసారా మంచు ఎట్లుందో? ఏం మంచు! ఇది గ్యారేజ్లో పెడితే మాత్రం గ్యారేజ్లో పెట్టాడు. వీడేంద్ర బకెట్ చూస్తున్నాను అనుకుంటారు ఏంటి ఇది. రండి, ఈరోజు చూస్తాను నేను బండ్లు క్లీన్ చేసిన. ఈరోజు నా వర్క్ స్టార్ట్ చేసిన. మనం వాటర్ కొట్టడం స్టార్ట్ అయింది. కొట్టుడు బండ్లు అన్నీ క్లీన్ చేయాలి. ఇది మనకు డైలీ ప్రొద్దున లేచినామంటే ఇది మన డ్యూటీ. ఇది కాలర్ అన్నీ క్లీన్ చేయాలి. ప్రెషర్ కొడుతుంది. ఇక ఫస్ట్ సాబున్ పెట్టుడు అయిపోయింది, కానీ అది అప్పుడు వీడియో తీయలే. కొంచెం బిజీ ఉన్నా అని చెప్పేసి ఇక వీడియో తీయలేను. ఇక దాన్ని అంతా తీసేస్తుంది. ఎప్పుడు వాటర్ కొడుతుంది కదా. ఇప్పుడు చూడు డ్యూటీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. ఆ చిలుకల సౌండ్ కూడా మంచిగానే పడుతుంది. దీని ఈ వీడియో తీయడానికి కారణం కూడా కొంతమంది అంటారు అన్నట్టు, వీనికి డ్రైవరు, వీనికి అంతగానో ఏం పని ఉండదు, అది ఇది అని అన్నారు అన్నట్టు నన్ను. అందుకోసమని వాళ్ళకు చూద్దామని ఈ వీడియో తీయడం జరుగుతుంది. అన్నారు ఊరికే ఎటు పడితే మాట్లాడకండి, ఎందుకంటే డ్రైవర్ అన్నప్పుడు అన్ని పనులు ఉంటాయి అన్న, చేసుకోవాలి. ఇది చూడండి మీరే. అట్లా నేను రోజు వారికి ఇస్తుందని, కాకపోతే అట్లా మీకు చూడాలని వీడియో అట్లా తీయడం జరుగుతుందన్న. ఎందుకంటే బయట కూడా పెట్టుకోవడానికి ప్లేస్ లేదు నా మొబైల్, మీకు ఫుల్గా చూంచుదామని. ఏదో అలా కొంచెం అలా నా చేతుల్లో పట్టుకొని అటు ఇటు వాటర్ పడకుండా కంట్రోల్గా తీస్తున్నాను వీడియో. డ్రైవర్ అంటే అన్ని పనులు చేయాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే మనం ఫ్యామిలీ గురించి వచ్చినాం ఇంత దూరం. అందుకోసం అని ఇట్లా తీస్తున్నా. మీరు కూడా ఎటు పడితే అటు ఊరికి మాట్లాడకండి, ఏది పడితే అది, సరేనా? గుర్తుంచుకోరి. డ్రైవర్ అంటే ఎర్లీ మార్నింగ్ వర్క్. ఇది తెలుసా? ప్రతి ఒక్కరు మార్నింగ్ వర్క్ చేసుకొని మళ్ళీ స్కూళ్ళలోకి వెళ్తాం, మళ్ళీ మార్కెట్లో కొంటూ వెళ్తాం. బోలెడు వర్క్ ఉంటుంది బాబా. ప్రతి ఒక్కరు మీరు అంటారు కదా, వాడికి ఎంత ఏం పని ఉండదు, అది అన్న వాళ్ళకు మాత్రమే, చిన్న చూపు చూసే వాళ్ళకు మాత్రమే డ్రైవర్ని కూర్చుండి ఎన్నో మాట్లాడతారు. మీరు ఇంకా మారారా బాబు, మీరు మారారు. ఎటు పడితే అటు మాట్లాడేవాళ్ళు. ఎందుకు నాయన పని చేసుకొని బతుకంటారు అంటే ఎటు కూర్చుంటారు, ఎటు పడితే అటు మాట్లాడతారు. మీరు మళ్ళీ తక్కువ వాళ్ళు. చూడు నా వర్క్ చూస్తున్నా, చూడు ఇది చూస్తున్నా. నువ్వు చూడాలని ఇస్తున్నా వీడియో. పెన్ను నిన్న వచ్చినాయి, ఇవన్నీ క్లీన్ చేయాలి. క్లీన్ చేసి బయట 2 ఉన్నాయి, మళ్ళీ అవి క్లీన్ చేయాలి. చేసి స్నానం చేసి రెడీగా ఉంటాం మేము. బయట చెప్పుకోమురా బాబు మేము, అంతే. మీకు అందు గురించి నువ్వు అన్నావా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను మీకోసమే, తెలుసా? చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా నా వర్క్ ఎర్లీ మార్నింగ్. బయట మంచి ఊరుస్తుంది, అయినా కానీ లోపల గ్యారేజ్ ఉంది. మళ్ళీ బయట ఇది అయిపోయిన తర్వాత బయట ఒక 2 కార్లు ఉంది, అవి క్లీన్ చేసి మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి. చూడండి
కొట్టడం అయిపోయింది, వాటర్ కొట్టడం అయిపోయింది. మళ్ళీ క్లాత్ అన్ని క్లీన్ చేయాలి. ఒక్కొక్కటి 1/2 అవర్ పైన పడుతుంది ఒక కార్ క్లీన్ చేయాలంటే. వాటర్ కొట్టిన తర్వాత మంచిగా నీట్గా వాటర్ క్లీన్ లేకుండా పాలిష్లా క్లీన్ చేయాలి. ఫుల్ నీట్గా క్లీన్ చేయాలి తెలుసా. ఇలా అంటారు కదా వాడికి ఏం పని ఉండదు అది అని. చూడు ఇప్పుడు ఎంత ఉంది, ఎట్లుంది క్లీన్ చేసినాం కదా, చెమ్కీలు వేస్తుంది బండి. ఎందుకంటే మేము చెప్పుకోము నాన్న, బయట పని చేసే వాళ్ళము, గుర్తుంచుకో. సరే వెళ్దాం క్లాత్ క్లీన్ చేయ. హాయ్ వచ్చేసింది క్లాత్ పట్టుకొని వర్క్ ఏంటి. ఇటు చూడు ఫోన్ అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేక క్లీన్ చేస్తాడు. నేను కూడా ఇక ఫుల్ బాగా 2 గంటల వీడియో అయితే అని చెప్పేసి అంతమంది ఇలా కొంచెం అట్లా నేను కనబడేది కూడా చూసిన అయిపోయింది. ఇది ఎంత నీట్గా ఉందో. ఇంత నీట్గా ఇట్లా అద్దాల మెరుస్తుంది బండి క్లీన్ చేస్తే. చూపించరా ఆయన గురించి చూస్తాడు. ఆయన ఏకదారు మాటలు మాట్లాడతారు కదా. చూస్తున్నా చిన్న గీత పడ్డా కానీ ఇబ్బంది. ఇక్కడ లోపల అంత నీట్గా ఉంది. స్టీరింగ్ కూడా కొంచెం తోడిచేద్దాం, అట్లా తోడిచేస్తే బాగుంటుంది కదా. ఏదో అట్లా మీకు చూపించాలని అట్లా వీడియో తీసినానండి. ఇది హాస్టల్తో మార్నింగ్ కోతి హాస్టల్ చూడవు వీడు కోతిగాడు. ఫోన్ చేతలా సాఫ్ చేసి చేతలా నవ్వు చూడు, చిలక నవ్వు భలే ఉంటుంది. చూడండి దోస్తులు చూడండి. మీరు కొంచెం వాటర్ ఉంది, ఇది కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో అట్లా మీకు ఉంచాలని చూస్తున్నాను నేను. చలి పెడుతుంది బయట, అయినా కానీ కూడా తప్పదు వర్క్ మాది తెలుసా. అయిపోయింది, ఇది కూడా అయిపోయింది క్లీన్. ఇంకోటి ఉంది పక్కండి. ఎట వెళ్తాం ఇంకో దానికి. వచ్చేసి ఇంకో దానికి వచ్చింది. చిన్నగా ఉంటుంది, గిట్లుంటే ఇంకా తొందర అవుతుంది. ఇట్లా ఉండే అన్ని పెద్దవి నిచ్చెన వేసుకోవాలి, ఎక్కాలి, క్లీన్ చేయాలి. ఎట్లా వస్తుంది సైలెంట్గా. అయిపోయింది, క్లీన్ అయిపోయింది, లోపల అయిపోయింది. చూడండి ఎంత నీట్గా అయిందో అన్నీ. చూడండి ఎంత వర్క్. ఒకసారి నువ్వు క్లీన్ చేస్తే నీకు అర్థమవుతుంది. కూర్చొని మాట్లాడడం కాదురా బాబా, వచ్చి చూసుకో. తెలుసా ఎట్లుంటుంది డ్రైవర్ వర్క్. ఇంత నీట్గా చూసినా మెరుస్తున్న బండ్లు అట్లా సాబి. ఈ లోపల క్లీన్ చేసుడు అయిపోయింది. గ్యారేజ్ లోపల ఆల్రెడీ
ఇక బయటకు వచ్చిన ఇక బయట క్లీన్ చేస్తున్నా. ఇది కూడా అయిపోతే ఇక స్నానం చేసి రెడీ అయ్యి ఇక మార్కెట్కి వెళ్ళాలి. ఇక ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక చూడండి మీరు కూడా, బయట మంచు కురుస్తుంది. కొంచెం మొబైల్లో సరిగ్గా వస్తుందా లేదా అలా చూపించిన మీకు. మంచు చూడండి ఎట్లుందో, కనబడుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.